అసలు నిజం. అమ్మయ్యా, ఈ ఫారెన్ కొడికి వండడం రాదు కాబట్టి బచాయించిన. లోకల్లో ఎవ్వరికి చికెన్ వండడం రాకపోతే ఎంత మంచిగుంటుందో. హలో, ఏం జిరాఫీ, ఎలా ఉండి చచ్చావు? ఎందుకు ఫోన్ చేసావు? ఎలా చచ్చావో తెలుసుకుందామని. అసలు నీకు నాకు ఆ రోజే డీల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? వాటర్ ఉంది, క్వార్టర్ లేదు. పర్స్ ఉంది, క్యాష్ లేదు. అప్పు ఉంది, ఆదాయం లేదు. అంతా తాగితే చస్తారు. నేను తాగకపోతే చస్తాను. నువ్వెలా చేస్తే నాకెందుకు? నీ చావు నువ్వు చావు. చావను, అంత ఈజీగా చావను. అవసరమైతే చంపుతా, చంపైనా తాగుతా. అయితే నాకెందుకు ఫోన్ చేసి చచ్చావు? నువ్వు నా ఏటీఎం కార్డు వై చచ్చావు కాబట్టి. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి. నువ్వు ఫోన్ పెట్టేస్తే ఒక్క నిమిషంలో నీ ఇంటికొచ్చి చస్తా. ఏంట్రా వాగుతున్నావు? నీ ఇంటి ముందే చచ్చా. లోపలికి చావమంటావా, నువ్వే బయటకు వచ్చి చస్తావా? వద్దు, నేనే చేస్తా. ఛీ, నేనే వస్తా. తొందరగా వచ్చి చావు. యాడికి పోతుందబ్బా? ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు? ఇండైరెక్ట్గా ఇంటికి ఎలా చావాలో తెలిసి చావక. సర్లే, క్వార్టర్కి ఎంత అవుతుంది? 10,000 చస్తుంది. ఏంటి? అవును, అంతే అయి చస్తుంది. 100కొచ్చే బాటిల్ నీకు 10,000 ఏంటి? అన్యాయం. చచ్చిన శవాన్ని తీసుకెళ్లి మళ్ళీ చంపడం అన్యాయం కాదా? షో, అరవకు. ఇచ్చి చస్తే పోతా, ఇవ్వకపోతే ఏకంగా ఇంటికొచ్చి చస్తా. నీకు కావాల్సింది డబ్బేగా, ఎందుకు అనవసరంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నా దగ్గర తిప్పి తిప్పి కొడితే 2-3 వేలు ఉంటాయి. చచ్చిందని ఆస్తి బోల్డ్ అంత చచ్చిందిగా, నేనెంత అడిగి చచ్చాను? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,